ఓన్లీ నీట్ గురించేనా? వేరే ఏదైనా క్వెషన్ చేసిద్దన్నా తెలంగాణలో? యాక్చువల్లీ ఏంటంటే నేను అడగాల్సి అనుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్‌కి 25 లక్షల విద్యార్థుల భవిష్యత్తు కంటే ఒక 15 మంది చనిపోయిన వాళ్ళ లైఫ్ కంటే కూడా దీనికి గవర్నమెంట్‌కి కనీస అకౌంటబిలిటీ లేకుండా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత గవర్నమెంట్ ఉంది అంటే దీన్ని మేము ఏ విధంగా తీసుకోవాలి? 25 లక్షల మంది విద్యార్థుల జీవితం అండి, అది నార్మల్గా కాదు. 25 లక్షల యువత, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. ఈ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్కి వీళ్ళకి ఏం తెలుసండి? విద్యార్థులకి ఈ జీవితాలతో చెలగాట ఆడుతున్నారు. అది ఫస్ట్ క్వశ్చన్. మన యొక్క ప్రధానమంత్రి గారు దీని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. నేషన్ వైడ్గా జరిగిన విషయాన్ని ఏంటో మాకు చెప్పాలి. మేము ఒక తెలిసి నీట్లోనే ఎస్ఎస్సి స్కామ్లోను, నీట్ పేపర్, ఎన్టీఏ ఇలా అన్నిట్లో స్కామ్ జరిగిందని తెలిసింది. అంటే ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అంటే వీళ్ళు వెళ్ళిపోతేనే నెక్స్ట్ ఏంటనేది, వీళ్ళ ఏమేమైతే అక్రమాలు జరిగాయి, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, పాలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరి గురించి బయట తెలుస్తుంది. ఆ యొక్క అవకాశం మాకు కల్పిస్తున్నారు. సో ప్రజలందరూ దీంట్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాట్ ఓన్లీ ఎనీ పొలిటికల్ పార్టీ, సిజేపీ పార్టీ కమ్స్ విత్ ద స్ట్రాటజీ లైక్ ఒక విద్యార్థుల కోసం రాష్ట్రంలో జరిగే, దేశంలో జరిగే అవినీతిని ప్రశ్నించడానికే వచ్చారు. సో అది విద్యార్థుల యొక్క, మన యొక్క ప్రతి ఒక్కరు రోడ్డు హక్కున్న ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, చదువుకున్న వాళ్ళ బాధ్యత. ఇంకా చాలామంది ఇంట్ల నుంచి బయటికి రావట్లేదు. మేల్కోండి, మన యొక్క విద్యార్థుల జీవితాలను కాపాడండి.